గారిని బట్టి అలాగే వివాహ దినమని తెలియజేస్తున్న తండ్రి హరిత థామసన్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. గడిచిన సంవత్సర కాలం అంతా బిడ్డలను కాపాడవు తండ్రి. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీ కృపలో బిడ్డలను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నేను బర్త్డేలు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలు బట్టి వందనాలు తండ్రి. ఇంజోటి రోషన్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రేపటి దినాన్ని నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉండగా బిడ్డకు తండ్రి గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా ప్రభు మీ కృపలో బలపరిచారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సర కాలం అంతా మీ కృప కాపుదలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ప్రేమ గల తండ్రి. అలాగే తండ్రి గృహప్రవేశాలు చేసుకున్నటువంటి బిడ్డలను బట్టి నేను మీకే వందనాలు దేవా. అలాగే గంటి యేసూఫ్ గారు ప్రభు గృహప్రవేశం 12వ తారీఖున జరగబోతూ ఉండగా నేను మీకు మహింకరంగా గృహంలో ప్రవేశించిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. అలాగే గృహాలు నిర్మించుకున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. విజయ్ కుమార్ గారికి కూడా గృహ ప్రవేశాన్ని ప్రభు సిద్ధపడుతుండగా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇంకెంతమంది అయితే బిడ్డలు ప్రభు గృహం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ భూమి మీద తండ్రి నివసించడానికి గృహాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కొందనాలు కట్టబడుచున్నటువంటి గృహాలు ప్రభు మీ కృపలో కట్టబడడానికి మీ సహాయం అనుగ్రహించండి. ప్రేమ గలదేవా మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభు. ఇంకా ప్రభు ట్రాన్స్పోర్ట్ విషయంలో సహకరిస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘం కొరకు ప్రార్థిస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. నేను ఆ యొక్క సంఘ పరిచర్యలో సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు దేవా. మీకు స్తుతులు స్తోత్రాలు. ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి అలాగే తండ్రి సన్నిధిలో ఆయా విధాలుగా పనులు చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు బలపరచండి. సంఘము తండ్రి మేము సహోదర ప్రేమ కలిగి తండ్రి ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఉండగలగడానికి మీరు సహాయం అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా మేము ఎవరినైనా మరిచినట్లయితే బిడ్డలు మీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సహాయం ప్రభు వారికి మీ సహాయం అనుగ్రహించమని ఇది నాన్న తండ్రి వాక్య పరిచర్య చేయడానికి ప్రభుని బిడ్డ సిద్ధపడుతూ ఉండగా మీ కృపా కాపుదల బిడ్డకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమ గలదేవా ప్రభు. అలాగే తండ్రి కీర్తన భాగాన్ని వివరించిన నా ప్రియ సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో నిలబడి తండ్రి వాక్యాన్ని తండ్రి వివరించగలిగేటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రేరేపణ అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలు నింపమని మీ సహాయం అనుగ్రహించమని జరుగుతున్నటువంటి గుడికి తండ్రి ప్రారంభం నుంచి మీ సహాయం అనుగ్రహిస్తున్నారు. ఆఖరి నిమిషం వరకు మీ కృప ఆధ్వర్యంలో ఈ కూడికి జరగడానికి మీ సహాయం అనుగ్రహించమని మీరే మహిమ పొందమని యేసు నామంలో మేము అడిగినటువంటి అన్నింటినీ ప్రభునైనా మేము పొందుకునే నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రార్థించినటువంటి ప్రియులమ్మల గారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి యొక్క సమయంలో ప్రత్యేక పఠన సమయము సహోదరు కిషోర్ గారు ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరచాలని పని వస్తుంది. బొన్ను పడతారా? దయచేసి ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని ఇష్టపడిన వారు త్వరగా వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిన కోరుచున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకందరికి తెలిసిన పాట మనందరం కలిసి పాడదాం. హల్లెలూయా. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రాణ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ.
వెలుగువని ప్రేమ నా యేసు మారిన యుగాలెన్ని గడచిన జగనా మారింది యేసు ప్రేమ తరాలెన్ని మారిన యుగాలెన్ని గడచిన జగనా మారింది యేసు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలుగువని ప్రేమ నా యేసు ప్రేమ మనిషిని మనుషులు ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించు నీ కృపే కారణం మనిషిని మనుషులు ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి స్వార్థకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి స్వార్థకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకి వెతకటం దొరకకపోతే సంకటం మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మార మనుషుల మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలుగు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా గగనా మారనిది యేసు ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగనా మారనిది యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి కావాలి మధు గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు సమలు దయసంద్రం కూడా లేచినట్లయితే వాక్యానికి వెళ్ళబోయే ముందుగా కొన్ని నిమిషాలు
స్తుతి ఆరాధన నడిపించుకుందాం. మన ప్రియులు సహాయక పన్నెండు మనోహర్ గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తుండగా అందరము కూడా కలిసి మనలకు మనం తగ్గించుకుంటూ ఆయన యొక్క ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ ఆయన ఘనపరుస్తూ సమస్త ఘనత మహిమలు కూడా ఆయనకి ఆరోపిద్దాం. అందరం కూడా ఏకభింతో ప్రభు నామాన్ని కనపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సమయమందు చిన్న వాక్యం ప్రియులరా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసం చేస్తున్నామని మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవత దేవుని యొక్క సన్నిధానంలో కూడి ఉన్నటువంటి మనందరము కూడా ఆయన యొక్క సన్నిధానంలో ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మనమందరము కూడా ఆయన స్తుతి చెల్లించడానికి నిలబడినటువంటి నీవు నేను ఏ విధంగా ఉన్నాము, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాము, గడిచిన వారమంతా కూడా ఎవరితో మనం సహవాసం చేసి ఒకసారి మనలో మనం ఆలోచన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆ దేవత దేవుని యొక్క సన్నిధానంలో నిలబడినటువంటి నీవు నేను, మన హృదయం ఎలాగున్నది, మన హృదయ తలంపు ఎలాగుంది, మన ఆలోచన ఎలాగున్నదని ఒకసారి ఆలోచన చేసుకుని రెండు చేతులు పైకెత్తుదాం ప్రియులరా. ఆకాశం ముందు ఆయన ఉన్నాడు, భూమి యందు మనం ఉన్నాము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అవును, గత కాలంలో మనం చూసి ఉన్నాం ప్రియులరా. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక హామాను అనేకమైన పన్నాగాలు పన్నాడు, మొత్తుకని ఉరి తీయాలని ఎన్నో ఆలోచనలు చేసి ఉన్నాడు. అయితే అతను చేయించినటువంటి ఉరికొయ్య మీద అతనే ఉరి తీయబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచన చేయి. ఆ దేవత దేవుడు నీ పక్షంగా ఉండగా, ఆ దేవత దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ఒకసారి ఆలోచన. ఎవరు మౌనంగా ఉండదు ప్రియులారా. నువ్వు మౌనంగా ఉండటానికి దేవుడి యొక్క సన్నిధానానికి రాలేదు. నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు రాలేదు. నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయనను కనపరచడానికి, ఆయన యొక్క మేలు నువ్వు పొందుకోవడానికి. ఆయన యొక్క మేలు నీకు కావాలన్నా ఆయన నువ్వు కనపరచాలి ప్రియులరా, ఆయనను కనపరచాలి. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా నీకే వందనాలు, హల్లెలూయా నీకే వందనాలు నా రాజా, హల్లెలూయా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నామైనా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి నా దేవా నీకే వందనాలు. గడిచిన కాలంలో నీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకే స్తుతులు నాయనా. హల్లెలూయా నీకే వందనాలు, హల్లెలూయా నీకే వందనాలు. నాలో మాలో ఏ మంచి లేనప్పటికీ కేవలం నీ యొక్క కృపలో మాత్రమే మమ్మల్ని భద్రపరుస్తూ ఉన్నారు. దేవానికి వందనాలు. అవునా దేవానికి వందనాలు. నీవు మా పక్షంగా ఉండగా విరోధి ఎవడు? నా దేవానికి వందనాలు. తన స్తోత్రం స్తోత్రమైన హల్లెలూయా నీకే వందనాలు. దేవానికి వందనాలు. తన స్తోత్రం స్తోత్రం. నీతో సహవాసం చేయాలని, నీతో జీవించాలని, నీతో మేము కలిసిపోవాలని ఆలోచన ఉన్నది కానీ తన స్తోత్రం. మా అపరాధాలు మా పాపాలు తడి స్తోత్రం నీకు మాకు అడ్డుగా ఉన్నాయి. దేవానికి వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. వాటిని మేము తొలగించుకోవడానికి దయచేయండి. వాటిని మేము తడి స్తోత్రం విడిపించుకోవడానికి శక్తిని మాకు దయచేయండి. దేవానికి వందనాలు తండ్రి. హల్లెలూయా నీకు వందనాలు. అపరాధముల చేత తడి స్తోత్రం మేము చచ్చిన బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. నీ యొక్క కృపలో మాత్రమే తడి స్తోత్రం మమ్మల్ని జీవింపజేస్తున్నా. నా దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. దేవానికి వందనాలు వందనాలు. తడి స్తోత్రం. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరూ తడి స్తోత్రం నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. దేవానికి వందనాలు. మా స్తుతి యావత్తు తడి స్తోత్రం మీరు ఆలకిస్తూ ఉన్నారు. అని బట్టి మీకు వందనాలు. మీ కడు దృష్టి మాపై ఉన్నందుకు వందనాలు. ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరిచారు. అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా నీకు వందనాలు. పరిశుద్ధునికి వందనాలు. ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యత లేనటువంటి మమ్మల్ని ఇంటి రీతిగా నిలబెట్టి ఉన్నామంటే అది కేవలం యొక్క కృప మాత్రమే. దేవానికి వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. చిన్న పాట పాడుతూ దేవుని మహిమ పేరు. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే
మంచివాడా ఉన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములందరినీ మోసితివే. బలి అయిన గొర్రెగా పాపములందరినీ మోసితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. యేసయ్యా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా 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 హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, కృపమయ నీకు వందనాలు. వందనాలు దేవా, దేవా. హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఒక్కసారి నీ కరుణ చూపమని అడుగుచున్నామనికి వందనాలు తండ్రి. ఒక్కసారి తన స్తోత్రం నీ కరుణ దృష్టి మా సంఘంపై ఉంచమని అడుగుచున్నామనికి వందనాలు. ఈ సంఘములో తండ్రి ప్రత్యేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డ తన స్తోత్రాన నీ ఆత్మను పొందుకునేలాగా తన స్తోత్రాన ప్రతి ఒక్క బిడ్డ జీవించేలాగా నీ కృప దయచేయమని అడుగుచున్నామని నీకు వందనాలు. అవున్న దేవా నీకు వందనాలు. నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని సెలవిచ్చిన విధంగా తన స్తోత్రాన నీ ఆత్మను అందరూ సంపాదించుకుని తన స్తోత్రాన తండ్రి నీకు వందనాలు. తన స్తోత్రాన మీరు నిర్మించబోయేటటువంటి తన స్తోత్రాన ఆ పరలోక మహాపట్టణంలో తండ్రి మేమందరము ప్రవేశించే కృప మాకందరికీ దయచేయమని ఇదిగో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిన్ను స్తుతించున్నారు, నిన్ను కనపరిచున్నారు, నిన్ను తన స్తోత్రం ప్రతి నిత్యము తండ్రి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలే. అయినప్పటికీ తన స్తోత్రన తెలిసైనా తెలియకని ఏదైనా తప్పిదలు మేము చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నామనికి వందనాలు. దేవానికి వందనాలు. తన స్తోత్రం. ఒక్కసారి నీ కరుణ చూపమని అడుగుచున్నామయ్యా, నీ కృప చూపమని అడుగుచున్నామయ్యా, నీ దయ నీ జాలి తన స్తోత్రన మాపై మా సంఘంపై ఉంచమని ఇదిగోనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో స్తుతులు చెల్లించిన ప్రతి ఒక్క బిడ్డ తన స్తోత్రం తండ్రి నీకు వందనం తండ్రి. నీ ఇష్ట ప్రకారంగా జీవించినారని నమ్ముచున్నామయ్యా. ఆయనకి ఇష్ట ప్రకారంగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా రెండు చేతుల పైకెత్తి చప్పటి దోడక మహిమపడతాడు. హల్లెలూయా నీకు వందనాలు. హల్లెలూయా నీకు వందనాలు. నా దేవా నా రక్షక నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. నైనా పరిశుద్ధానికి వందనాలు. వందనాలు 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 తండ్రి. ఒక్కసారి తండ్రి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా తండ్రి యెషయా భక్తుడు పలుకుచూ ఉన్నాడు, అపవిత్రమైన పదవులు గలవాడు, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్న వాడిని. అవునది మేమందరము తండ్రి స్తోత్రం. ఈ పాపలోకంలో నశించిపోయేటువంటి లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు తండ్రి కేవలం నీ యొక్క కృప మాత్రమే తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉందయ్యా. నీ కృప మాత్రమే దేవానికి వందనాలు. దేవానికి వందనాలు. ఒక్కసారి నీ చెయ్యి మమ్మల్ని పట్టుకున్నప్పుడు తండ్రి మళ్ళీ దాన్ని విడిచిపెట్టొద్దయ్యా. నీకు వందనాలు. ఈ లోకంలో మేము పడిపోయినప్పటికీ నీ తరిస్తోత్రం తిరిగి లేచి నిలబడే శక్తిని మీరు మాకు దయచేయమని
ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్షంలో నిలబడబోతున్నటువంటి నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరిచి 7 అంతల ఆత్మశక్తి పెట్టి నింపి మాకందరికీ తరిస్తోతున్న నీ వాక్కును వినిపిస్తూ ఉంటుండగా మేమందరము కూడా తరిస్తోతున్నా దేవా. ఇదిగో నేను అలనాడు పేతురు గారు తండ్రి స్తోత్రన బోధిస్తూ ఉన్నప్పుడు అన్యజనులైనటువంటి అనేక మంది నీ ఆత్మను పొందుకున్న రీతిలుగా మేమందరము నీ ఆత్మను పొందుకునే కృపాధన్యత మాకందరికీ దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మా స్తుతులు మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మంచి తండ్రి ఇంతవరకు స్తుతి ఆరాధన నడిపించినటువంటి ప్రియులు మనోహర్ గారికి ప్రత్యేక వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో దయచేసి కూడా ప్రార్థన పూర్వకముగా దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడైనటువంటి ఆ వాక్కు కొరకై ఆశతో, ఆసక్తితో, భయముతో, భక్తితో కనిపెట్టాలని ప్రభుపక్షాన తెలియజేస్తూ ఈ అమూల్యమైన సమయాన్ని ప్రియులు మధు గారు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా వారిని నేను ఆహ్వానిస్తూ ఇక సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి, కూడి వచ్చిన విశ్వాసాలను బట్టి, కాపరును బట్టి, సహకాపరులను బట్టి, నన్ను బట్టి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నీ యొక్క మాటలు మాకు తెలియపరిచి తండ్రి, ఇంకా మారు మనసు అనేది ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు ఇప్పుడే మీ సన్నిధిలో మోకరించి వాళ్ళకి మీ గురించి తెలిసేలాగా, నేనైతే ఎందుకు పనికిరాలేని వాడిని, బైబిల్ పట్టుకుంటానికి కూడా యోగ్యుడిని కాను నాయ తండ్రి, నీ ఆత్మ చేత బలము చేత నన్ను కూడి వచ్చిన విశ్వాసాన్ని మీ పరిధిలో మమ్మల్ని ఉంచి మీ వాక్యాన్ని వినిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా పేరు పేరు చెప్పిన అందరికీ కూడా వందనాలండి. అలాగే వేదికని అలంకరించిన దైవజనుల గారికి, అలాగే సహకాపరులకి పేరు పేరు చెప్పిన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి మాట ఈ కడ నుంచి మనోహరం గారి నుంచి ఆ లాస్ట్ వరకు కూడా చక్కగా వినాలి. వింటున్నప్పుడు ఆ మాట లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అంటే 2 మాటలు చెప్తాను. మనకి ఎవరి మీద విరోధం ఉన్నదనుకో, వాళ్ళు మాట్లాడుతున్నారనుకో, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అది మనసుకు తగలదు. అంటే అర్థం విరోధం ఉన్నాను కాదు. కానీ ఈ రోజుని ఒక ఆత్మీయమైన సత్యాన్ని, మనం అందరం చనిపోతామా లేదా? అందరము. అసలు భూమి మీద మనం రావటమే కౌంటింగ్ స్టార్ట్ అయింది. తల్లి గర్భమందు పడకముందే నేను నిన్ను ఎరిగి తిని, నా ఎముకలు ఒక్కటి కాకమునిపే అన్నీ కూడా నువ్వు లెక్కించి, ఒక సంఖ్య ఉంది. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక
ఈ నశింపు అనే మాట మనం అండర్లైన్ చేసుకుంటే అందరం కూడా పరలోకం వెళ్ళిపోతామా? కష్టం. సత్యాన్ని మనం తెలుసుకుని సర్వసత్యంలోకి నడిస్తే, నీ దేహాన్ని ఆయనకి అప్పచెప్పితే, ఆయన దేహంలో యేసుప్రభు గారు వస్తే, అప్పుడు నీవు పరిశుద్ధత ప్రకారంగా జీవించినట్లు నువ్వు మరణమైన తర్వాత ఆయన సన్నిధికి వెళ్తావు. కిడ్నీలో పోయినా పర్లేదు, కాలు ఇరిగిపోయినా పర్లేదు, చెయ్యి ఇరిగిపోయినా పర్లేదు, ఒళ్ళంతా కాలిపోయినా పర్లేదు, ఒక కన్నుండి ఒక కన్ను లేకపోయినా పర్లేదు, ఏ విధమైన సరే శరీరానికి హాని ఏదో విధంగా క్యాన్సరో ఏదో వచ్చినా పర్లేదు. ఎక్కడ నెత్తి మీదే పెట్టుకునే ఉంటాం ఆయన అలవాటు, తప్పేముందలే. కళ్ళజోడు కూడా పెట్టారు ఆయన బాక్స్లో. అతన్ని అడిగితే ఏంటి కళ్ళజోడు సూటు వేసారేంటి అని ఒక అతన్ని అడిగితే, ఈ రెండు ఇష్టమంట బావా, భూమి మీద వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా ఆయన ఇష్టాన్ని ఆయన కోరుకును కూడా నెరవేర్చాలని మేము చేసిన ప్రయత్నం అని చెప్పారు. దానికి ఏం తెలియదు తెలుసా? ఒక్కసారి నువ్వు భూమి మీదకు వచ్చావు, తల్లి గర్భమందు ఎదిగావు, భూమి బయటకు వచ్చావు, ప్రపంచాన్ని చూసావు, ఆకాశాలను చూసావు, ఇవన్నీ కూడా వెనక ఒక ఆయన ఉన్నాడని తెలుసు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకావు. ఎవరి ఇష్టం వచ్చినట్టు బ్రతుకావు? నీకు నచ్చినట్టు బ్రతుకావు. కుటుంబంలో చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళు. నా ఇష్టమండి అంటాడు, నీ ఇష్టం అస్సలు నెరవదు. ఇటువంటి వ్యక్తి కోసం దావీదు కుమారుడు సొలొమోను మహారాజు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు చేసుకుని, ఎంతమంది తోటలో? ఎంతమంది అమ్మా? అంటే 1000 మందితో 1000 మంది మనస్సులతో అసలు స్త్రీని ఒక భార్య ఉంటేనే, ఆ భార్య లాస్ట్ వరకునే ఒక భార్యతో మాట్లాడాలంటేనే పురుషుడు చాలా ప్రమాదం. అవునంటారు కాదంటారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి, అవునా కదా? ఒక భార్య ఉంటేనే ఆ భార్య వాళ్ళ అత్తరుల్ని వీళ్ళ అత్తరుల్ని అంతా డీల్ చేయటమే పురుషుడికి చాలా కష్టతరమైన పని. కానీ 1000 మందితో ఆయన మాట్లాడాడంటే అటువంటి జ్ఞానం ఇంక ప్రపంచంలో పుట్టలేదు, పుట్టించలేదు దేవుడు. కానీ ఆయన అంటాడు, ఈ భూమి మీద జరుగుతున్నదంతా వ్యర్థం. ఏంటి? ఈ భూమి మీద జరుగుతున్నదంతా, సూర్యుని కింద ఉన్న ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా కూడా వ్యర్థం అన్నాడు. ఎందుకు ఆయనకి వచ్చింది? ఎందుకు వచ్చింది ఆలోచన? అనుభవించేసిన తర్వాత అనుభవంతో కలిపిన రాయబడ్డ ప్రసంగి గ్రంథం. కానీ ఈ మాటలు ఎందుకు వెళ్తున్నానంటే, అసలు భాగం మనకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక అన్నది ఒకటి భాగమైతే, ఇక్కడికి ఈ ప్రసంగి గ్రంథానికి ఎందుకు వెళ్తున్నానంటే, ఆయన మాటలు కూడా విని ఒక అవుట్లైన్గా బాగుంటుంది. తర్వాత మనము దానియేలు గ్రంథం చూద్దాం, తర్వాత లోక సువార్త చూద్దాం. దానియేలు గ్రంథంలో ఒక తీర్పు వచ్చింది. లోక సువార్తలోనేమో ఆయన దేహం, ఈ భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మాట్లాడుతున్నాడు. బాగా అర్థమైంది లేదా?
దానియేలు గ్రంథంలో అల్టిమేట్గా మనిషి ఇలా ఉన్నప్పుడు తీర్పు వచ్చింది. అంటే తన ఆత్మ ఇంకా ఆయనలో ఉంది, దేవుని యొక్క తీర్పును విన్నాడు. లోకాసు వార్తలో అల్టిమేట్గా చనిపోయాడు, ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ మాట్లాడుతుంది వేదనకరమైన స్థలంలో నుంచి. అంటే ఇటు దానియేలు గ్రంథంలో ఉన్న భౌతికమైన శరీరం తీర్పు ఏ రకం వచ్చిందో, ఇటు కొత్త నిబంధనలో ఉన్న లోకాసు వార్త ధనవంతుడు ఆత్మ ఎలా మాట్లాడుతుందో, ఈ రెండు కూడా జతపరుచుకుని మళ్ళీ చెప్తున్నాను, నీవు ఎలా ఉన్నావో పరీక్షించుకోవాలి. అర్థమైందా? అసలు మనం ఎలా ఉన్నామో, మన ఇల్లు ఎలా కట్టబడుతుందో, ప్రార్థన ఉందో, వాక్యం ఉందో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న కబుర్లతో నిండి ఉన్నావో, అసలు ఏ వాక్యం లేకుండా డిసెంబర్ నెలలోనే వాక్యం నేర్చుకుంటున్నావు, లేకపోతే పండగలకే నువ్వు నటిస్తున్నావు, ఇవన్నీ కూడా మనం పరిచేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఒక మాస్టర్ అన్నీ చెప్పినప్పటికీ మనం పరీక్షించుకుంటే తెలిసిపోతుంది. రైట్, ప్రసంగి గ్రంథానికి వెళ్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఒక్క లైన్ చదివి కింద తెలుసాను అమ్మా. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చిన వానికి నేను విడిచిపెట్టవలెనని. విడిచిపెట్టాలి. మనం బిల్డింగ్ కట్టావు, డబ్బు బ్యాంకులో వేసావు, ఇవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో బ్యాంకులు ఎక్కడెక్కడ దాసావు, ఎక్కడ బెడ్ కింద పెట్టావో, బీరువా కింద పెట్టావో, చీర మడతలో పెట్టావో, చీర మడత విప్పులో ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. తర్వాత అంటాడు ఆయన, నేను విడిచిపెట్టవాలని తెలుసుకుని నేను వాటి యందు అసహ్యపడి తిని. రెహబావునికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? సొలొమోను కుమారుడి పేరు ఎవరు? అసలు యూదుల రాజులు 20 మంది చదువుకోవాలి, ఇశ్రాయేలు రాజులు 19 మంది చదువుకోవాలి. రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం ఎన్ని చదువుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞానం నీకు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడతావు. తర్వాత ఇందులోనే 3వ అధ్యాయము 20వ వచనం కానీ చదవండి. సమస్తము ఒక్క స్థలమునకే. ఈ మాట పెళ్ళి జరుగుతున్నప్పుడు చెప్తే మనల్ని ఏమైనా ఉన్నస్తారా? ఎవరిచ్చారండి? ఎవరు తీసుకొచ్చారండి మొదిగాన్ని? ఎవరు తీసుకొచ్చారండి ముడకల ముదిబాబు గారిని? ఎప్పుడు చావు గురించే చెప్తున్నాడంటే అలా ఉందా మరి బైబిల్? అలా మాట్లాడుతున్నాడు దేవుడు. నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. వింటున్న నీకు, చెప్తున్న నాకు సేమ్ టు సేమ్. నీకు అప్లై అయిన తర్వాత నాకు అప్లై అయిపోతే అది ఏమవుతుంది? నేను వేషధారిని అవుతాను. ఏమవుతాను? వేషధారిని అవుతాను. నీకు నాకు ఒకటే. అబ్రాహాము చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ప్లేసులు మారాయా? అక్కడ ప్లేసులు మారాయా? రొమ్మును అంటుకున్నాడు. తర్వాత అన్నాడు ఆయన, సమస్తము ఒక్క స్థలముకే పోవును, సమస్తము మట్టి నుండి పుట్టిను, సమస్తము మట్టికే తిరిగి పోవును, నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో. ఆగాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? మహాకాశాల నుంచి, పట్టజాలని ఆయన సింహాసనం నుంచి మనం వచ్చాం. మృగములేంటి? ఎక్కడి నుంచి పుట్టాయి? భూమి నుంచి పుట్టాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? భూమి నుంచి పుట్టాయి. ప్రాణమే ఉంది అట్లకి. ఎవరు చేశారు ఇదంతాని? ఆదాము పెట్టాడు. దేవుడు చేసిన తర్వాత పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఆదాము గారు పెట్టారు. తర్వాత అన్నాడు ఆయన, మృగముల ప్రాణము భూమికి దిగిపోవడం లేదో ఎవనికి తెలియను, కాగా
తమకు తర్వాత జరిగిన దానిని చూచుటకై నరుని తిరిగి లేపుకునేవాడు ఎవడను లేకపోవట నేను చూడగా వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటేని ఇదే వారి భాగము. ఒక అండర్స్టాండ్కి వచ్చేసాం. మనం ఏమైపోయామో, మన స్థితి ఎక్కడుందో, మన ఆలోచన ఎక్కడుందో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడికి చేరాలో అన్నది తెలిసిపోయింది. అసలు చేరాలంటే ఎవరు కావాలి? మనకి ఎవరు కావాలి? పరమకు చేరాలంటే ఎవరు కావాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు. విశ్వాసము. ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక అద్వితీయ కుమారుడు ఉన్నాడు, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి, నిరీక్షణ కలిగి చూడాలి. కానీ గొప్ప సంగతి ఏంటంటే, దానియేలు గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజల్ని బబులోను నెబుకద్నెజరు మొత్తం దేశాన్నంతా ఇశ్రాయేలు ప్రజల్ని మొత్తం అప్పచెప్తాడండి. అప్పు చెప్పి అక్కడున్న ఉపకారాలన్నీ కూడా తీసుకుని వచ్చి తన బొక్కశేములో అంటే తన కొట్లు నింపుకుంటాడండి, దేవతలు ఎదుర్కోకుండానే. బబులోను నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సర్ అని ఒక ఆయన ఉన్నాడండి. బాగా తాగుతున్నాడండి. ఎవరితో? ఉపపత్నులను రాణీలను. సొంత భార్యలు ఉన్నారు, సెకండ్ సెటప్ కూడా ఉంది, వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరితో కూడా తాగుతున్నాడండి. అప్పుడు ఎలా ఉన్నాడు బెల్షస్సర్ ఏ శరీరంలో ఉన్నాడు? భౌతికమైన శరీరంలో ఉండి తాగుతున్నాడు, తప్పదాగుతున్నాడు. కానీ వాళ్ళ నాన్నగారు బబులోను నెబుకద్నెజరుకి దేవుడు అనుగ్రహించిన ఆ మహిమను ముందుగా ఆయన కూడా కాళ్ళు ఎగరేశాడు. నా బబులోను పట్టణమా, నా బలాత్కారమా అనుకున్నాడు. గడ్డి మేయించాడు. ఏం మేయించాడు? పచ్చగడ్డి మేయించాడు. గోళ్ళు కూడా పశువుల పెంచుకుని గడ్డి తినేలా చేశాడు. మళ్ళీ తన బుద్ధి తనకి వచ్చిన తర్వాత ఆయన రాస్తున్నాడండి, సర్వోన్నతుడే దేవుడు, ఆయనే రాజులకి రాజు, ఆయనే గణపరచబడాలి, ఆయనే మహింపరచబడాలి, నిత్యం ఆయననే కొనియాడాలని బబులోను నెబుకద్నెజరుకి తెలిసిన సంగతి అలా కుమారుడగు బెల్షస్సర్కి తెలిసిన మనస్సుని కంట్రోల్ చేసుకోక బాగా తాగాడు. తాగిన వస్తువులు ఏంటి? తాగిన వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చారు? దేవాలయములో మోసే, అహరోను వీళ్ళందరూ కూడా తయారు చేశారే ఇత్తడి పాత్రలో, అందులో పోసుకుని ద్రాక్షారసం తాగుతున్నాడు. ఎందులోను రాజుల మొదటి గ్రంథం, రాజుల రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయము 45వ వచనం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము. అమ్మ చదవమ్మా. ఎవరో చదువుతున్నారు? పురుషుడు. అమ్మా ఆయన వీటినన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము సరిపోతుందమ్మా. ఈ బిందులు, ఈ గట్లు, ఇవన్నీ
ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎవరి చేత చేయించాడు దేవుడు? మోషే, అహరోను, మిరియాం వీళ్ళందరూ కూడా యాజకత్వం జరిగించారు. అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలములను అందులో దేవుని ఆత్మ వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే దేవుని యొక్క ఉపకారాలను తీసుకుని వెళ్ళిపోయి మనవాడు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, నీ ఆత్మ దేవునికి అప్పు చెప్పుకోవాలి. నువ్వు నీ ఆత్మ దేవునిది, నీ శరీరము దేవునిది. దేవుడు సృష్టిస్తే వచ్చిన నీ శరీరం అది. ఒక ఏలు పోతే ఏలుని తయారు చేసుకోలేవు. గోరుందే, ఆ గోరును కూడా నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసుకున్న గోరును తయారు చేసుకుని దానికి అంటించుకోలేవు. నీ ఆత్మ, నీ దేహము ప్రభుకి లెక్క చెప్పుకోవాలి మనం. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే విపరీతంగా తాగుతున్నాడండి. తాగుతుంటే ఒక అరిచేయ మానవ ఆకారంలో వచ్చి మినే మినే టెకేల్ ఉపర్షన్ అంటే దేవుడు నిన్ను చూడగా త్రాసులో ఎలా కనపడ్డాడు బెల్షాజరు? తక్కువగా దూగావంట. ఎలా దూగావు నువ్వు? ఎలా దూగావు? తక్కువగా తూగావు. రెండు ఇక్కడ త్రాస్ అనే ఒక కర్ర కట్టి రెండు బుడగలు కట్టామనుకో, ఓ బుడగలో గాలి ఉంచి బుడగలో గాలి తీసేసామనుకో, గాలి ఉన్న కాడికి ఏమవుతుంది? కిందకి అవుతుంది. గాలి లేని బుడగ ఏమవుతుంది? పైకి లేస్తుంది. బాగా తక్కువగా కనపడ్డావంట నువ్వు. బాగా తక్కువగా కనపడుతున్నావేమో నువ్వు చూసుకో. ఆరాధన విషయంలోనూ, దేవుని సన్నిధి విషయంలోనూ, దేవుని యొక్క మహిమ విషయంలోనూ నిన్ను నువ్వు పరీక్షించుకో. మనమందరము కూడా ఆయన యొక్క రాకడకి మన శరీరాలన్నీ కూడా మార్చబడాలి. మార్చబడకుండా వెళ్ళిపోతే ఒక ఆయన వేదనకర స్థలంలో కేకలేస్తున్నాడు. కానీ ఈ బెల్షాజరును చూసి మనం ముందుకు వెళ్దాం, టైం అయిపోతుంది కాబట్టి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అసలు వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారంటే, యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో ముట్టడవేగా తీసుకుని పోయి తన దేవత ఆలయపు బొక్కశములో ఉంచును. ఎవరప్ చెప్పారంటే ఇక్కడ ఆ రాజు చేతికి కప్పగించును. ఎవరంటే వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడండి వెనకాల. దేవుడు ఉండి చేయించాడు. బబులోను నెబుకద్నెజరు. ఇదిగో ఇశ్రాయేలు వాగ్దానం మర్చిపోయారు. ఇదిగో ఇశ్రాయేలు ఉన్నారు, వాళ్ళు మర్చిపోయారు. నా మహిమను మర్చిపోయారు. చతుష్పద జంతువులను ఆరాధిస్తున్నారు, ప్రతి దిక్కుని గూడు కట్టుకున్నారు, దేవతలను స్తుతిస్తున్నారని బబులోను నెబుకద్నెజరుని పంపితే ఇతడు మారాడండి. ఈ నెబుకద్నెజరు మారాడు. వీళ్ళు కొడుకున్నాడే, మనవడు అంటారు కానీ కొడుకు అంటారు. తండ్రిని మనవడైనా తండ్రి లక్కే వస్తుంది, మనవడు అనుకోండి. ఈ బెల్షాజరు దేవుని యొక్క ఉపకారములో మందు పోసుకుని తాగుతున్నాడండి. అంటే దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదు, అన్యజనులైన మనకు కూడా దేవుడు. దేవుడు చూద్దాం, ఈయన గురించి చూసి ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. నేను పరలోకము యొక్క రాజ్యం యొక్క కార్యములను అన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయమై ఉన్నవని నేను చదువుతానమ్మా. న్యాయమై ఉన్నవనియు గర్వముతో నటించి వారిని ఆయన అనుపసక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను.
బబులోను నెబుకద్నెజరు సాక్ష్యం ఇది. మరి వాళ్ళ కొడుకు మారాలి కదా, అంతేనా? అంతేనా? నువ్వు మారావనుకో మీ కుమార్తెను కూడా మార్చుకోవాలి. నువ్వు మారావనుకో నీ కుమారుని కూడా నువ్వు మార్చుకోవాలి. ఇద్దరు ఒకే స్థలానికి వెళ్ళాలి కదా. వాళ్ళు ఇడిచిపెట్టితే బాగోదు కదా. కుటుంబం అంతే. ఒకళ్ళు మారారంటే పక్క వాళ్ళందరినీ కూడా మనము మార్చాలి సువార్తని చెప్పి. అప్పుడే నువ్వు దేవుని యొక్క పని చేస్తున్నట్టు, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నట్టు, దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉన్నట్టు. కానీ వీళ్ళు కొడుకైన బెల్షస్సరు పొగరెక్కిపోయి బాగా తాగి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు మాట్లాడితే ఇంకేమీ లేదు, ఇంకా వచ్చేసింది తీర్పు ఆయన మీదకి. ఆయనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఆయన? 5వ అధ్యాయము 22-23. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతియు ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. చాలమ్మా, చాలు. ఎక్కడికి హెచ్చించుకున్నాడండి ఈయన? ఎక్కడ హెచ్చించుకున్నాడంట? ఈ సంగతి ఎరిగి ఉండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీదే నిన్ను నీవు హెచ్చించుకుంటివి. నీకు తెలుసు కదా మీ నాన్నగారి స్థితి. మీ నాన్నగారికి ఒక కళ వస్తే దాన్ని వివరించడానికి బహుప్రియుడగు దానియేలుని పిలిచికిని చెప్పించుకున్నాడు కదా. దేవుని యొక్క సింహాసనం కింద ఉన్నావు కదా ఆ భూలోకములో. అంతగా తప్పదాగావు. నీ రాణిలతోనూ నీ ఉపపత్తులతోనూ ఉన్నావే. భౌతికమైన శరీరంగా ఉండగా తీర్పు జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు నీలో నివసించాలంటే, నువ్వు ఎట్టి పరిస్థితులైనా సరే ప్రభు నీలో నివసించాలండి. దేవుడు నీలో నివసించాలండి. దేవుడు నీ దగ్గరకు వచ్చేయాలండి. నీలో నివాసనం చేసుకోవాలి. మహాకాశాల పట్టజాలనే దేవుడు నీలో ఆయనను కట్టుకున్నాడండి. నీ దేహము ఆయనకి ఆలయమై ఉన్నది. నీవే ఆయనకు ఆలయంగా మారావు. ఆయన నీలోకి వచ్చాడు, నువ్వు ఆయనలోకి వెళ్ళావు. అప్పుడు ఆరాధిస్తుంటే ఘనత మహిమ ఆయనకే చెల్లుతుందండి. వేషధారంగా ఇలాగా నటించకూడదండి. దేవుడి దగ్గర ఒక్క తీసేస్తాడు. అస్సలు యాక్ట్ చేయకూడదు అసలు దేవుని దగ్గర. యాక్ట్ చేశాడు. తర్వాత అంటున్నాడు ఎట్లనగా అంటే ఎలాగా అంట ఏంటంటే ఎట్లనగా భర్త నిన్ను కొట్టాడు, పక్కళ్ళు వచ్చి ఏమడుగుతారు? ఏం జరిగింది అడుగుతారా? ఫస్ట్ భర్తను తిట్టేస్తారా? పొరలేని వాళ్ళు అయితే ఫస్ట్ భర్తను తిట్టేస్తారా? ఇప్పుడు కొట్టేస్తాడమ్మా నిన్న. అవునే కదా? ఏం జరిగింది అని అడుగుతారు. అమ్మని అడుగుతుంది, నాన్నని అడుగుతారు. ఏమి జరిగిందని అడగకపోతే వాళ్ళకి ఆలోచన లేదు అంటున్నాడు. ఎట్లనగా నీవును నీ అతుపతులు నీ రాణులు నీ ఉపపత్తులు అబ్బబ్బబ్బా అన్నీ నీయే, కుడి దీర్ఘమే, అన్నీ నీయే, నీ ఏమన్నాడు ఆయన? లెక్కేసుకోండి మీరు ఎంతమంది ఉన్నారో. నీవును 1, నీ అతుపతులు 2, నీ రాణులు 3, నీ ఉపపత్నులు. దేవుని ఆలయ సంబంధమగు నీ మందిరంలో నీ పోయినప్పుడు నీవు జాగ్రత్తగా, ఎవరు చెప్పారు? సొలొమోను మహారాజు చెప్పాడు కదా ప్రసంగి 5లో, నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి.
నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ చూపు జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ మనస్సు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుడు నీలో పనిచేస్తున్నాడండి, నీలో పనిచేస్తున్నాడు. లెక్కేసుకోతున్నాడు. ఏమన్నాడు ఆయన? నీ అతిపతులు, నీ రాణిలు, నీ ఉపపత్తులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకారములో ద్రాక్షారసం పోసి త్రాగవలని వాటి తెచ్చి ఉంచుకుని వాటితో త్రాగుచూ లాక్కొస్తున్నాడండి. సృష్టిని లాక్కొస్తున్నాడు. దానియేలు సృష్టిని లాక్కొస్తున్నాడు. చూడనైనను, విననైనను, గ్రహింపనైనను, చూడనైనను, గ్రహింపనైనను, విననైనను. తర్వాత అంటున్నాడు ఆయన, చేతకాని అంట. ఎందుకు పని చేసేవంట అయ్యి? ఎందుకు పని చేయవంట అయ్యి? అమ్మా, చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతగాని వెండి, బంగార, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చెయ్యబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణము, నీ ఊపిరి లాస్ట్లో కాదు స్తుతింతానండి అని. ఒక్కొక్కరికి ఇంచుమించు సంఖ్య ఎత్తే అందరికి 40 దాటేసినాయి. అవునే కాదా? తక్కువ చెప్పనా? 18 అయితే 300 రేవు, 18, 26 అంటే 300 రేవు. ఇంకా ఎవడొస్తలా? 40 దాటేసినాయి అందరికీ. ఇప్పుడే దిగాలండి మనసు. ఇప్పుడే వాక్యము టచ్ అవ్వాలి. వాక్యానికి నువ్వు క్రీస్తుకి. తర్వాత అంటున్నాడు ఆయన, కర్ర నాటి వాడితో చేయబడిన దేవతలను స్తుతించరు కానీ నీ ప్రాణము నీ సకల మార్గములో, అబ్బబ్బబ్బబ్బా, నీ ప్రాణము నీ సకల మార్గములో ఏ దేవుని వశమున్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. అలా చదవాలి బైబిల్. శక్తి రావాలి బైబిల్ చదివితే. కొండ పొయ్యిలో అన్నం పెట్టేసి దేవా 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 తిప్పడం కాదు. కొండ ఉంటుంది, అన్నీ వెళ్ళిపోతాయి, నువ్వు మాత్రం అక్కడికి చేరవు. క్రమబద్ధతలో చదవాలి. దేవుని నుంచి అవుట్ అయిపోయాడు ఈయన. ఎక్కడి నుంచి? దేవుని నుంచి వెళ్ళిపోయాడు. 30 వచనం అన్నాడు, ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షస్సరు హతమవ్వాడు. అయిపోయింది. త్రాసులో చూశాడు, తీసేయమన్నాడు. చూస్తున్నాడు నిన్ను. ఈ మధుబాబు ఫస్ట్ తాగుబోతు, తర్వాత ముందు అటు అన్నాడు, ఇటు అన్నాడు, ఇటు అన్నాడు, ఇటు అన్నాడు, ఇది అన్నాడు. తర్వాత మారాడు, మళ్ళీ పడిపోయాడు. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత రోమపత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయంలో 4వ వచనంలో తీయకలొద్దు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన రుచి చూచి పరిశుద్ధాత్మను పాలవారై ఉండగా మళ్ళీ పడిపోతున్నావేమో. లెక్క చూసుకో. అయిపోయింది, ఇంతోటి అయిపోయింది సమయం. లెక్క చూసుకో. నువ్వు ఎలా ఉన్నావో లెక్క చూసుకో. నువ్వెవరితో కట్టబడ్డావో లెక్క చూసుకో. తీసేయమన్నాడు అంతే. ఆ రాత్రి అతడు ఏమయ్యాడు? హతుడైన, చనిపోయాడు. వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ తీర్పు నీకు అర్థం అవ్వాలి, ఆ వెలుగు నీకు అర్థం అవ్వాలి, ఆ సువార్త నీకు అర్థం అవ్వాలి, ఆ ప్రయాస నీకు అర్థం అవ్వాలి. ఆయన రక్తంలో నువ్వు కడుక్కోవాలి నీ దేహాన్ని, నీ మనస్సును కడుక్కోవాలి. క్షమించండి, నీ మనస్సును కడుక్కో, పరిశుద్ధతను పొందుకో. మనం ఎవ్వరికి తీర్పు తీరుస్తామో తెలుసా? ముగింపుకు వచ్చేసాను. ఎవరిని మనం తీర్పు తీరుస్తామో తెలుసా? మనము దేవదూతలకు మనము తీర్పు తీరుస్తామండి. పరిశుద్ధులు అండి. మనము పరిశుద్ధంగా కట్టుకున్నాడండి ఆయన. నీ దేహాన్ని ఆయన అలా కట్టుకున్నాడండి ఆయన.
దానితోటి ఎన్నో ఆయన గుద్దులు తిన్నాడండి. పంచి ఒక్కటి రోమిలు ఇలాగ ఇసిరితే కండ ఇంచుమించు మనం లెక్కెత్తే ఎన్ని గ్రాముల కండ లాక్కొచ్చేస్తుందంట అది. అటువంటి పంజులు తిన్నాడండి ఆయన. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మనం పాపులమండి, నశించిపోయేవారమండి, శత్రువులమండి, అపరాధములమండి. దేవుని యొక్క మాటకు నువ్వు విలువ ఇవ్వకపోతే, దేవుని యొక్క ఆలోచనకు నువ్వు విలువ ఇవ్వకపోతే, దేవుని యొక్క సింహాసనానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఏమంటాడు? త్రాసులో నేను నిన్ను చూసి తిని నీవు నాకు బహు తక్కువగా కనపడ్డావు. ఎలా కనపడ్డావు? బహు తక్కువగా కనపడ్డావు. తీసేయమంటాడు అంతే. 2-3 వచనాలు చేసి ముగించేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగింపుకు వస్తున్నాను. భౌతికమైన దేహాన్ని గురించి చెప్పాను. దేహాన్ని విడిచిపెట్టేసిన ఒక ఆత్మ గురించి ఒక్క వచనం మన చదివికిని ముగించేసుకుందాము. లోకాసు వార్త 16వ అధ్యాయము. లోకాసు వార్త 16వ అధ్యాయము. ఎక్కడ మారాడు ఈయన? 30వ వచనం అంటున్నాడు ఆయన. 29వ వచనం చదవండి. అందుకు అబ్రాహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారని వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు ఏం పొందుతారు? మారు మనసు పొందుతారు. నువ్వు ఇదే పొందాలి. నా మాటలు అయిపోయిన తర్వాత ఇదే పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. నీ నడక మారాలి, నీ పద్ధతి మారాలంతే. నువ్వు మారాలి, మనసే మారాలి. పాట బాగుంటుంది, మనం వర్తించుకోవాలి అది. తర్వాత అంటున్నాడు ఆయన, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పును. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినన ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పును. అయిపోయింది. ఈయన కూడా ఈయన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ మారారండి? వ్యాధనకర స్థలంలో మారు మనసు పొందాడండి. మనం అలా ఉండకూడదండి. ఇప్పుడే మారిపోదామండి. ఇప్పుడే దేవునిలో ఎదుగుదామండి. ఇప్పుడే దేవుని స్తుతిందామండి. ఇప్పుడే దేవునిని మనసులో ఆరాధిద్దామండి. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చిరని మీరు ఎరగరా? మీ వలన లోకమును తీర్పు జరగవలసి ఉండగా. తర్వాత 3వ లైన్లో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా అని. తర్వాత 19వ వచనం ఇందులోనే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. అలా మనమందరము దేహముతో మహిమపరచాలి. ఒక్కరం విడిచిపెట్టుకోకుండా ఆయన వచ్చే సమయానికి మనం అందరం కూడా మార్చబడతాం. అటు కృపా దేవుడు మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీ విలువైన మాటలు ప్రభు వీళ్ళందరూ విని ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. చెప్పబడ్డ బెల్షెజర్ గురించి, చెప్పబడ్డ ధనవంతుడి గురించి తండ్రి, అటువంటి ప్లేస్కి మేము వెళ్ళకోకుండా మిమ్మల్ని ఇప్పుడే తెలుసుకుని తండ్రి, మీ కాపరైన సహకాపర ద్వారా తండ్రి మేమంతా నేర్చుకుని మీ సన్నిధిలో వెళ్ళి మీ సన్నిధిని ప్రభు స్తుతించేలాగా
అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని, నడిపిస్తావని, కొనసాగిస్తావని, కృప చూపుతావని యేసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాను. థాంక్స్ సార్.